చిప్మగ్ చీక్స్ అంటారు. చిప్మగ్స్ అంటే తెలుసు కదండి, ఆ చిన్న యానిమల్ అది. సో ఈ చిప్మగ్స్ కి బొగ్గులు ఎంత పెద్దగా ఉంటాయి. సో ఎవరికైనా ఇలా పెద్ద బొగ్గులు ఉన్నాయి అంటే ఏవైనా ఇష్యూ ఉందా? ఎవరికి వస్తాయి? ఎస్పెషల్లీ బులీమియాతోని సఫర్ అవుతున్న వాళ్ళు. బులీమియా అంటే ఏంటి? ఫుల్గా స్పీడ్గా తినేస్తూ ఉంటారు, సన్నంగా ఉండాలని సడన్ కాన్షియస్నెస్ వెంటనే వామిటింగ్ చేసేసుకుంటారు. సో వామిటింగ్ చేసేసుకుంటున్న కొద్దీ వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఏంటి, బొగ్గలు పెద్దవైపోతూ ఉంటాయి. ఎందుకు బొగ్గలు పెద్దవైపోతూ ఉంటాయి? అక్కడ ఉన్న పెరోటిడ్ గ్లాండ్ అంటే ఈ సెలైవరీ గ్లాండ్స్, ఉమ్ము గ్రంథులు, ఇవి పెద్దవైపోతాయి. ఎందుకంటే అవి ఎక్కువ ఉమ్ముని స్టిమ్యులేట్ చేసి 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 ఇంత పెద్దవైపోతాయి. సో సైలెడినోసిస్ అంటారన్నమాట దాన్ని. సో ఇది పెద్దవైపోతున్న కొద్దీ వాళ్ళు ఏంటంటే ఈ ఫేస్ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ బిహేవియరల్ థెరపీ చేస్తాము. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మరీ బుగ్గలు పెద్దగా ఉంటే ఈ పెరోటిడ్ గ్లాండ్ని తగ్గించేయాలన్నమాట, షేప్ని మార్చేయాలి, అంటే పెరోటిడెక్టమీ చేయాలి, ఆపరేషన్.